హలో! అందరూ నమస్కారం. మూవీ రీఆఫ్ 'గత వైభవ' ఇదొక కన్నడ డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ డ్రామా మూవీ. ఆ లవ్ సీన్స్ కూడా గత జన్మలని ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఆ గత జన్మల సీన్స్ కూడా ఈ మూవీకి హైలైట్ కాలేదు. అవి చూడడానికి కూడా అసలేం బాగలేదు. అవి కొంచెం డ్రామా సీన్స్ లాగా అనిపిస్తాయి గానీ, అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇదొక సింపుల్ స్టోరీ అనమాట. స్టోరీ ఏందంటే, మన హీరోయిన్ ఆదినాయకకి ఒక యాక్సిడెంట్ వల్ల తనకి తన గత జన్మల గురించి మెమరీస్ గుర్తొస్తాయి. ఆ గత జన్మలో తను ప్రేమించిన అబ్బాయిని గుర్తు చేసుకొని, తను డ్రాయింగ్ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తది. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక మన హీరో పురాతన్ తనను వెతుక్కుంటా వస్తాడు. వచ్చాక అసలు ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలాంటివి ఏమి లేవు. వీళ్ళు గత జన్మలో అన్న కాన్సెప్ట్ పెట్టుకొని అదేదో మగధీర స్టైల్‌లో తీస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలాంటి సీన్స్ లేకుండా ఏదో 3 జన్మలు చూపిస్తూ ఉంటారు. ఒకటి పౌరాణికము, ఒకటేమో హిస్టారికల్ అలా చూపించుకుంటూ వస్తారు తప్ప గానీ, ఆ సీన్స్ ఎక్కడ ఆ మూవీకి హైలైట్ కాలేదు. వీళ్ళు అన్ని స్టోరీస్ కాకుండా ఒకటి స్టోరీయే సింపుల్‌గా హైలైట్ చేసుకొని, దాని గత జన్మల గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా చూపించుండుంటే, కొంచెం చూడడానికి కూడా బాగుండేదనిపించింది. ఆ తర్వాత వాళ్ళేంటంటే 3 గత జన్మలని కాన్సెప్ట్ పెట్టుకొని, ఒక్కొక్క కాన్సెప్ట్‌కి ఒక్కొక్క స్టోరీ పెడుతుంటారు. ఆ స్టోరీ కూడా చూడడానికి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించదు. వాళ్ళు ప్రేమించుకుంటారు, కలుస్తారు, చనిపోతారు. మళ్ళీ ఆ తర్వాత జన్మలో మళ్ళీ కలుసుకుంటారు, ప్రేమించుకుంటారు, చనిపోతారు. సో, ఇదే పాయింట్ మీద 3 జన్మలు చూపిస్తారు 3 రకాలుగా. ఆ స్టోరీ కూడా చూడడానికి అసలు ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండదు. ఇంకా ఇలా వెళ్తున్నప్పుడు ఒకసారిగా హీరోయిన్‌కి యాక్సిడెంట్ తర్వాత ఈ స్టోరీస్ గుర్తు రావటం, ఇవన్నీ ఒక పిచ్చిలాగా చూపిస్తాడు. దానికి ఒక ప్రాపర్ కన్క్లూజన్ అయితే ఏమి ఇవ్వరు లాస్ట్ దాకా. క్లైమాక్స్‌లో కూడా ఆ స్టోరీ నిజంగా జరిగిందా? లేకపోతే వీళ్ళే ఊహించుకుంటున్నారా? అసలు ఏం జరిగిందనేది క్లైమాక్స్‌లో కూడా చెప్పరు. ప్రాపర్ ఎండింగ్ లేకుండా కూడా ఎండ్ చేసేస్తాడు ఈ మూవీ. ఇంకా ఈ మూవీలో హీరో, హీరోయిన్ దుష్యాంత్ అండ్ ఆషికా రంగనాథ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు ఒక్కొక్కలాగా ఉంటది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా టెక్నిక్‌గా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటియేం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ గజానములతో కాన్సెప్ట్‌తో పాటు ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చింటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.